మైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలండి. చదవబడినటువంటి లేఖనమును దేవుడు దీవించునుగాక. మనందరం కూర్చుందాం. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చెప్పబోయేటువంటి ఈ వర్తమానం చాలాసార్లు వినుంటాం మనం. చాలా సాధారణమైనటువంటి వర్తమానమే. అయితే నాకెందుకో ఈ అధ్యాయం చదివినప్పుడు, ప్రత్యేకంగా ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్యాలు, ఈ వచనాలు చదివినప్పుడు, అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట బాగా అది భారము కలిగినటువంటి మాటగా, ప్రతి ఒక్కరు కూడా ఆ లేఖనాన్ని అర్థం చేసుకోవాలని, దాని యొక్క అర్థం అందరికీ తెలియాలని నాకు అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనం ఖచ్చితంగా ఇది చాలా గొప్ప లేఖనమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడిన మాటలు, ఆయన నోట్లో నుంచి ఏ మాట వచ్చినా కూడా అది గొప్ప మాట అని మనందరికీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. వదరబోతుల వలె మాట్లాడేటువంటి ఆయన కాదు. ఆయన వదరబోతు అంటే ఇక వాళ్ళ పక్కన కూర్చుంటే నిన్ను మాట్లాడినెవరు, వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఎంతసేపు అయినా. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఏ మాట మాట్లాడినా దాని వెనకాల ఒక అర్థం ఉంది, అందులో ఒక జీవిత పాఠం ఉంటుంది. మనందరికీ తెలుసు అది. ప్రైజ్ ది లార్డ్. జరిగిన సన్నివేశాన్ని నేను కొద్దిగా మీకు వివరిస్తాను. కొద్ది గంటల్లోనే ఆయన పట్టబడతాడన్న సంగతి ఆయనకు తెలుసు. ఆయన పట్టుకుంటే ఏం చేస్తారో కూడా ఆయనకు తెలుసు. ఆయన్ని ఏ విధంగా చిత్రవద చేస్తారో, ఎలాంటి మాటల చేత ఆయన్ని దూషిస్తారో, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన గెత్సెమనే అనేటువంటి ఒక తోటకు వెళ్ళి శిష్యులందరితో కూడా ఆయన చెప్పిన మాటలు మీరు కనుక చూస్తే, ఈ గడియలో నా కోసము నాతో కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. నేను కొద్దిగా దూరం వెళ్ళి నేను ప్రార్థిస్తాను, మీరు ఇక్కడనే ఉండి మీరు ప్రార్థన చేయండి అని శిష్యులకు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పిన తర్వాత మరి ఆయన ఎదుర్కోబోయేటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో అది వేదనకరమైంది కనుక ఏ మానవుడు కూడా కోరుకోడు అటువంటి ఒక మరణాన్ని. అది గొప్ప వేదన అది. ప్రైజ్ ది లార్డ్. ఆయన దుఃఖిస్తూ, దాని గురించి చింతిస్తూ తండ్రిని వేడుకుంటూ ఉన్న సందర్భం అది. కొంతసేపు ప్రార్థించిన తర్వాత వెనక్కి వచ్చి చూస్తే అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే ప్రార్థించకుండా వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనేమో ప్రార్థించమని చెప్పాడు, వీళ్ళేమో కొద్దిసేపు కూడా ప్రార్థించకుండా వాళ్ళు నిద్రపోతున్నారు. మరలా వచ్చి చూసినప్పుడు వాళ్ళ కళ్ళు భారముగా ఉందంట, మూతలు పడుతున్నాయి, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆయన ఆ సందర్భంలో అన్న మాట మీకు గుర్తు చేస్తాను.
ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ శోధన అంటున్నాడు, ప్రవేశించకుండా అంటున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అలాగనే కింద అతి ప్రాముఖ్యమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్న మాటలు చూస్తే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు ఆయన. రెండు రకాల దేహాల గురించి ఆయన అక్కడ మాట్లాడాడు. ఆయన ఆత్మ గురించి మాట్లాడాడు, శరీరము గురించి మాట్లాడాడు. ఈ శరీరము గురించి మాట్లాడిన విషయాన్ని గనక మనం గమనిస్తే ఈ శరీరము బలహీనమైనది అని చెప్పకనే చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం ఇది బలహీనమైనది, ఇది బలమైనది కాదు. కానీ ఆత్మని గనక మీరు చూస్తే ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉంటుంది అని చెప్పాడు. ఇవాళ మన జీవితాల్లో కూడా రెగ్యులర్ బేసిస్గా చూసుకుంటే ఈ లేఖనం శిష్యులకు ఏదైతే చెప్పాడో ఆ లేఖనం ఏదైతే ఉందో అది మన జీవితాలకు చక్కగా సరిపోతుంది. ఎంతమంది నిజంగా ప్రార్థన చేసుకుంటున్నారు రోజులో? మంచిదే. రెగ్యులారిటీ ఉందా? దాంట్లో కన్సిస్టెన్సీ ఉందా? ప్రార్థన కొనసాగింపు ఉందా? వేకువ జామున లేచి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉందా? ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మనం మంచం మీద పడుకొని లెగుద్దామా వద్దా అని పడుకుందాంలే అని పడుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు గుర్తు చేస్తున్నాడు, మీ శరీరాలు అయితే బలహీనమైనవే, కానీ మీ లోపల ఉండేటువంటి ఆత్మ ఉంది చూసారా, అది సిద్ధంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేని అనుసారంగా మనం జీవించాలి? ఇప్పుడు శరీరాన్ని బట్టి జీవిద్దామా, ఆత్మను బట్టి జీవించాలా? శరీరాన్ని బట్టి జీవించేటువంటి వారు ఖచ్చితంగా మరణిస్తారు. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని అనుసరించి అంటే ఈ దేహం ఏదైతే చెబుతుందో దాని ప్రకారంగా జీవించేటువంటి వారు నిశ్చయముగా వారు మరణిస్తారు. ఏ మరణం? శరీర సంబంధమైన మరణం కాదు. ఈ దేహము మునుపే మరణించాలని దేవుడు చెప్పాడు కాబట్టి ఇది నిశ్చయంగా మరణిస్తుంది. మరి ఇంకే మరణం ఉంది? మనిషికి 2 మరణాలని మనందరికీ తెలుసు. ఈ శరీరాన్ని అనుసరించి కనుక నువ్వు జీవిస్తే ఖచ్చితంగా ఒక దినాన నువ్వు మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడే చెప్పాడు అక్కడ, మీ శరీరాలు అయితే బలహీనమైనవే అని, మీ ఆత్మ అయితే ఎప్పుడు కూడా సిద్ధమే. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము చాలాసార్లు దీన్ని మనం ఎదుర్కొని ఉంటాం. ప్రార్థన చేయడానికి మన శరీరం సహకరించదు. కొన్నిసార్లు ఉదయాన్నే లెగుద్దాం అనుకుంటాం, రేపు ఉదయం నుంచి 5 గంటలకు అలారం పెట్టండి, 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. అలారం మోగుతుంది, టైం చూస్తావు 5 కళ్ళు భారంగా ఉంటాయి, అలారం ఆఫ్ చేసి పడుకుంటాం. రేపు నుంచి చేద్దాంలే, మళ్ళీ రేపు ఇదే రిపీట్ అవుద్ది. కంటిన్యూస్గా అది రిపీట్ అవుతూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మీ ఆత్మ అయితే సిద్ధంగానే ఉంది. ఆ టైంలో లేచి నువ్వు ప్రార్థన చేయాలని నీ ఆత్మకు ఉంది, కానీ నీ దేహానికి లేదు. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో సంచారం చేస్తూ వచ్చినప్పుడు, ఆయన గాడిదని ఎక్కి వచ్చినప్పుడు అక్కడ కొన్ని మట్టలను పరిచారు. ఏం మట్టలు అవి? ఖర్జూర మట్టలు పరిచారు. అవి పట్టుకొని ఊపుతూ హోసన్నా హోసన్నా అని అన్నారు. ఎందుకన్నారు తెలుసా మాట? అసలు ఆ మట్టలు ఎందుకు పట్టుకున్నారు తెలుసా? ఆయన శారీరకంగా వచ్చిన ప్రతి శోధనను జయించాడు ఆయన. దట్ ఈస్ ద సింబల్. ఈ బాడీలో వచ్చిన ప్రతి దాన్ని కూడా ఆయన జయించాడు. అది విజయానికి గుర్తుగా పట్టుకున్నారు. ఊరికే పట్టుకోవట్లేదు. మనం కూడా మట్ల ద్వారా వచ్చినప్పుడు పట్టుకొని ఊపుతాం. ఎందుకు? ముళ్ళులు ఉన్నాయనా? లేదా ముళ్ళులకి పూలు అలంకరించాలనా? కాదు. యేసుక్రీస్తు వారు శరీరానుసారంగా వచ్చిన ప్రతి దాన్ని ఆయన జయించాడు. మానవుడిగా వచ్చాడు. చాలామంది అంటారు యేసు ప్రభు దేవుడే,
కానీ నీకులాగా నాకులాగా 100% మానవుడిగా తిన్నాడు, పడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఈ శరీరాన్ని ఎంత నలగొట్టుకోవాలో అంత నలగొట్టుకున్నాడు ఆయన. సో ఆయన నాకు మాదిరండి. ఆ గొప్ప స్పీకర్ ఆయన నాకు మాదిరండి. పాస్టర్ గారు మీ వల్లే భక్తి చేయాలి. కాదు కాదు, తప్పది. యేసుక్రీస్తు అసలు అందరికీ మాదిరి. నువ్వు ప్రేమించాలంటే యేసు వలె ప్రేమించాలి. దానం చేసే గుణము నీకు ఉందంటే మీ నాన్నకు ఉందని నీకు రావడం కాదు, యేసు వలె దాన గుణం ఉండాలి. నేను చెప్పాను ఇదే మాట. మనకు ఉండాల్సిన అలవాట్లన్నీ కూడా ఎవరిని బట్టి ఉండాలి అంటే యేసు ప్రభువుని బట్టే ఉండాలండి. మనకు మాదిరి యేసు ప్రభువే, మనకు హీరో యేసు ప్రభువే. మన బండి మీద హీరోల పేర్లు కాదులే కానీ యేసుక్రీస్తు పేరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇందాక చదివాం ఆటో మీద, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. అవును, పరిశుద్ధుడు ఆయన. ఆయన హీరో, ఆయన అందరికంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన శరీరానుసారముగా వచ్చిన ప్రతి దాన్ని కూడా జయించాడు. దానికి గుర్తుగా మరి ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని ఆడించారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరానుసారంగా జయించాడండి. శిష్యులు నిద్రపోతుంటే మరి ఆయన ఎందుకు నిద్రపోలేదు? ఆయన దేహంలో లేడా? మరి ఆయన నిద్రపోలేదే? ఆయనకు నిద్ర అనేది రాదా? చెప్పండి. ధోనిలో నిద్రపోయాడు కదా, అవునా? ఆయన మనిషే. ఆయన నీ వలె నా వలె వస్త్రాలు ధరించాడు, తిన్నాడు, ఆకలి కొన్నాడు, నీలాగా నాలాగానే జీవించాడు. కానీ ఆయన శరీరానికి వ్యతిరేకంగా జీవించాడు. శరీరం చెప్పిన ప్రతి మాటను ఆయన వినలేదు. లోపల తండ్రి ఏం చెప్పాడో, ఆయన లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఆయనకు చెప్పిందో, ఆయన లోపల ఉన్న ఆత్మ ఆయన్ని ఏ దిక్కును వెళ్ళమందో, ఎటు గైడ్ చేసిందో అటువైపే వెళ్ళాడు ఆయన. సొంత పెత్తనం ఒక్కడు కూడా చేయలేదు. ఆయన ఒక చోట నిలిచాడు అన్నా కూడా దట్ ఈస్ బికాస్ హిస్ స్పిరిట్ మేడ్ హిమ్ టు డూ దట్. ఆయన లోన ఉన్న ఆత్మ ఆ విధంగా చేయమని చెప్పింది కాబట్టి ఆయన అక్కడ ఆగాల్సి వచ్చింది. జక్కయ్య చెట్టు ఎక్కాడు. జక్కయ్య ఆయన చెట్టు కింద నిలబడ్డాడు. యేసుక్రీస్తు అది కూడా ఏదో ఆయన కావాలని చేసింది కాదు, అది హిస్ స్పిరిట్ లెడ్ హిమ్. ఎన్నో బావులు ఉన్నాయి. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ వచ్చే సమయంలో ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకు? అబ్రహాము పిల్లల్ని కలుసుకోవాలి. ఆయన కలుసుకోవాలని అక్కడ ఉన్నాడు. అదంతా కూడా ఏదో యాక్సిడెంట్గా ఆయన దారిలో పోతుంటే కాదు, దారిలో పోతుంటే ఎదురొచ్చిన వాళ్ళు కాదమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గం దిశగా వెళ్ళినా కూడా హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్. ఆత్మ చేత ఆయన నడిపించబడ్డాడు. ఆత్మానుసారముగా ఆయన జీవించాడు. కానీ శరీరానుసారంగా ఏ ఒక్కటి కూడా ఆయన చేసినట్టుగా మనకు కనిపించదు. అది ఖర్జూర మట్టలు ఊపారు. వాళ్ళ మనుషులు నడుస్తుంటే ఖర్జూర మట్టలు వేస్తున్నారు. ఏం చేయించాడు ఆయన? చూశాను నేను ఒక వీడియోలో. మనుషులు నడుస్తుంటే ఖర్జూర మట్టలు పరుస్తున్నారు. ఆయన ఏం చేయించాడు? ఒక గ్రూప్ కట్టుకున్నాడు, ఒక 50 మంది పాస్టర్లను పెట్టుకొని. గ్రూపిజమ్స్ ఏమని దేవుడు ఎక్కడా చెప్పలా. వీడు మా ఓడండి, వాడు మీ ఓడండి. బహుశా వీళ్ళు అక్కడికి వచ్చినా కూడా అక్కడ కూడా గ్రూపిజమ్స్ కడతారు. వీడు మా సంఘం, వాడు మీ సంఘం. అందుకనే సంఘాలు పోవు, క్రీస్తులో ఉన్నోళ్ళు పోతారు. సంఘాలు పోవు, క్రీస్తులో ఉన్నోళ్ళు పోతారు అక్కడికి. ఎందుకంటే సంఘాలు ఉన్నోళ్ళు పోయారనుకో అక్కడికి, ఆడకపోయినా కూడా అదే సిద్ధాంతం. మా సిద్ధాంతం ఇది, మా సిద్ధాంతం ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం అంటారు వాళ్ళు. వేరే వాళ్ళని కలుపుకోరు. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, సంఘములో ఉన్న వాళ్ళు ఎత్తబడతారని లేదు, కానీ క్రీస్తులో ఉన్న వాళ్ళు ఎత్తబడతారని ఉంది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అని అన్నారు, కానీ సంఘమునందుండి మృతులైన వారు మొదట లేతురు అని లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు అటైన్ ఎటర్నిటీ, నీకు నిత్య జీవం అనేది నువ్వు పొందుకోవాలంటే నువ్వు క్రీస్తులో ఉండాలి, సంఘంలో కాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి, శరీరాన్ని అనుసరించి నడుచుకోకూడదు. బైబిల్ గ్రంథంలో అసలు శరీరాన్ని అనుసరించి నడవటం అంటే ఏంటి? ఇవాళ మనకు ప్రశ్న, ఇది ఒక పెద్ద ప్రశ్న. మనం శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నామా అనేది మనకు ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక కొలమానం ఉంది బైబిల్ గ్రంథంలో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం.
19. పంతొమ్మిది 21 వరకు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటల పాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవి శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలను బట్టి అనుసరించి నడుచుకునేటువంటి వారిని బైబిల్ ఒక పేరుతో పిలుస్తుంది, శరీరానుసారులు అని. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీర కార్యాలను అనుసరించి నడుచుకునేవారు, దే సాటిస్ఫై దిస్ బాడీస్, ఈ దేహాన్ని తృప్తిపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ దేహము చెప్పినట్టుగా నడుస్తారు. ఈ దేహము ప్రకారంగా నడిచే వారికి బైబిల్ ఒక పేరు ఇచ్చింది. ఆ పేరు ఏంటంటే శరీరానుసారులు. ఈ శరీరానుసారులు శరీరం చెప్పిన విధంగా ఈ శరీరము ఎటువైపు ఈడుస్తుందో అటువైపు నడుస్తూ ఉంటారు. ఈ శరీరానుసారులు నిశ్చయముగా మరణం అవుతారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడుంది? రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది. ఏముంది? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు, వీళ్ళు ఎందుకు చస్తున్నారో కూడా చెబుతున్నాడు అక్కడ. అసలు ఈ శరీరానుసారులు ఎందుకు చస్తున్నారో కూడా చెప్తున్నాడు అక్కడ. ఎందుకు చేస్తున్నారు? వీరి దృష్టంతా కూడా, వారి మనసంతా కూడా శరీర కార్యముల మీద, శరీర విషయముల మీద మనస్సు నుంతురు. శరీర విషయములు అంటే ఈ శరీరం ఏమి కోరుకుంటుందో దాని మీద మనసు ఉంచుతారు. ఈ శరీరం ఏం కోరుకుంటుంది? ఇందాక చదువుకున్నాం, అవన్నీ కోరుకుంటుంది ఈ శరీరం. ఈ కళ్ళకి ఏదో చూడాలనిపిస్తుంది, ఈ నోటికి ఏదో తినాలనిపిస్తుంది, ఈ నోటికి ఏదో మాట్లాడాలనిపిస్తుంది, ఈ చెవులకి ఏదో వినాలనిపిస్తుంది, ఈ చేతులతో ఏదో చేయాలనిపిస్తుంది, ఈ కాళ్ళు ఎటో నడిపిస్తూ ఉంటాయి మనల్ని. ఈ బాడీని తృప్తిపరుచుకుంటూ పోయామంటే చిట్ట చివరికి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? శరీరానుసారమైన మనస్సు మరణము. రాశాడు అక్కడ రోమీయులకు రాసిన పత్రికలోనే, శరీరానుసారమైన శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇందాక యేసుప్రభు చెప్పాడు 2 బాడీస్ గురించి, స్పిరిట్ అని చెప్పాడు, బాడీ అని చెప్పాడు, ఆత్మ అని చెప్పాడు, దేహం అని చెప్పాడు. ఇప్పుడు ఈ దేహము ద్వారా ఎవరైతే జీవిస్తారో వారు మరణిస్తారని బైబిల్ చెప్పింది. కానీ ఆత్మ ద్వారా ఎవరైతే జీవిస్తారో, ఆత్మ కార్యములు ఏమనగా అని ఇందాక చదువుకున్న గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి ఆత్మ ఫలాలని ఉంటుంది అక్కడ. మీరు చదివి చూడండి. ఇందాక ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయడం అంటే ఏంటంటే నిలిపివేయడం అని అర్థం, టు స్టాప్ అని అర్థం, టు సీజ్ అని అర్థం. కానీ క్రీస్తు యేసు సంబంధులైతే ఈ శరీర కార్యాలకు ఏం వేస్తున్నారంట? సిలువ వేస్తున్నారంట. మందు తాగాలనిపిస్తుంది, ఇదివరకు తాగేవాడు మానుకున్నావు, నువ్వు తాగట్లేదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు తాగట్లేదు. దానికి కారణం నువ్వు సిలువ వేసేదానికి. అబద్ధాలు ఆడేవాడు, దొంగతనాలు చేసేవాడివి, రకరకాల కార్యాలు చేసేవాడు ఒకప్పుడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇవన్నిటి నువ్వేం చేసావు? బంద్ చేసావు. బంద్ చేయడం అంటే సిలువ వేయడం. ప్రైజ్ ది లార్డ్. శరీరానుసారంగా జీవించటం, ప్రార్థన ఉండదు వాళ్ళకి, సంఘాలకు రారు వాళ్ళు, వాక్యం చదవరు వాళ్ళు, కోటాలకు వేగిరపడి రారు, సంగమునకు వేగిరపడి రారు. క్రీస్తుని మేము వారం పాటు విడిగా ఉన్నామే అనేటువంటి ఆ లాంగింగ్ అనేది ఉండదు వాళ్ళకి. అంటే మేము క్రీస్తుని చూడకుండా ఉండలేకపోతున్నాం,
అనేటువంటి ఈ తపన వీరిలో ఉండదు. ఎందుకంటే వీరి యొక్క మనస్సు దేని మీద ఉందంటే శరీర కార్యాల మీద ఉంది. అంటే ఏమి తిందాం, ఏం కట్టుకుందాం, ఇల్లు కట్టుకుందాం, వాకిలు కట్టుకుందాం, కట్టుకోవచ్చు మంచిదే కాదనట్లేదు. ఎవరు కూడా మిమ్మల్ని నడేండ్లో వీపు గాలుకుంటూ ఉండమని ఎవ్వరు చెప్పట్ల, బైబిల్ అసలు చెప్పట్ల. మీరు అందరూ కూడా దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. రాజు పిల్లలు కాబట్టి రాజు పిల్లల్లాగానే ఉండాలి. వింటున్నారా అండి? కానీ ఇక వీటి మీదే ధ్యాస, ఇక వీటిని అభివృద్ధి చేసుకోవటమే, వీటి కోసమే జీవిస్తున్నాను, డబ్బుల కోసమే నేను జీవిస్తున్నా, ఆస్తులు సంపాదించుకోవడం కోసమే జీవిస్తున్నా, ఇవన్నీ వెనకాలేసుకోవడం కోసమే జీవిస్తున్నాను అనేంతగా జీవించకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం గనక మన కార్యాలు, మన యొక్క దృష్టి దేని మీద ఉంది? ఇప్పుడు ఆలోచన చేయండి మీరే. దేవుడి కార్యాలంటే వేగిరపడి వస్తున్నామా? దేవుని ఆలయం అంటే బెంగ ఉందా, బెంగ కలుగుతుందా? ఎప్పుడన్నా వారం రోజులైంది నేను చూడకుండా ఉండలేకపోతున్నా అనేటువంటి బెంగ ఉందా మీకు? నేను వెళ్ళి సంఘంలో పాల్గొనాలి, సంఘ కార్యాల్లో నేను పాల్గొనాలి, అసలు ఇవాళ వాక్యం ఏం చెప్తారో నేను వినాలి, పాటలు పాడాలి, దేవునికి పాటల ద్వారా ఆయన మహిమ తీసుకురావాలి, నా వంతు నేను ఆయన ఆరాధన చేయాలి. దూతలు చేస్తున్నాయి, సంఘానికి వచ్చే వాళ్ళందరూ చేస్తున్నారు, మరి నా భాగం కూడా నేను చెల్లించాలి ఆయనకు ఆరాధన అని వాటి మీద మనసు ఉందా మీకు? కూటముల మీద మనసు ఉండాలి, వాక్యం మీద మనసు ఉండాలి, ప్రార్థన మీద మనసు ఉండాలి. నేను కూడా పాడాలి, నేను కూడా పరిచర్య చేయాలి సంఘంలో. వీటి మీద మనసు ఉందా? లేదా ఆదివారం మానుకోనైనా సరే కూలి పనికి పోతే ఆ రోజు పూటకు బియ్యం వస్తాయి, ఆ రోజు కూర చేసుకుని తినచ్చు. వేటి మీద ఉంది మన మనస్సు? వేటి మీద ఉంది మనస్సు? వేటి మీద ఉండాలని బైబిల్ చెప్తుంది చెప్పండి. నీవు గనక ఈ శరీరాన్ని బట్టి గనక నడిస్తే చచ్చిపోతామని బైబిల్ ఆల్రెడీ చెప్పిందమ్మా. చచ్చిపోవటం అంటే ఈ శరీరాన్ని పెట్టినోడు, పుట్టిన ప్రతి ఓడు చచ్చిపోతాడు, కానీ నీ మనసు, మా ఆత్మ కూడా చచ్చిపోతుంది. నీ ఆత్మ నశింపునకు అప్పగించబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడికి పంట పొలాలు బాగా పండినాయి. ఆ పంట తీసుకెళ్ళి గోదాముల్లో చేరిస్తే అవి సరిపోక ఆయన ఏమని ఆలోచించాడు తెలుసా? ఈ గోదాములు సరిపోవట్లేదు కాబట్టి నూతనమైనవి కడతాను, నేను మరీ ఎక్కువ పెద్ద గోదాములు కడతాను అని చెప్పి వాటి మీద దృష్టి సారించి చాలా బాగా ఆస్తి సంపాదించుకున్నాడు. ఆ గోదాములు పెద్దవి చేసుకున్నాడు. బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది. ఇతని టోటల్ కాన్సన్ట్రేషన్ టు డెవలప్ హిస్ బిజినెస్. అతని వ్యాపారాన్ని ఎట్లాగైనా అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు, కానీ అతను తన ప్రైజ్ ది లార్డ్. ఈ ధనవంతుడు తన ఆత్మ సంగతి మర్చిపోయాడు. తనకు ఒక ఆత్మ ఉంది, దాన్ని దయచేసిన వాడు దేవుడే, ఆత్మను అనుసరించి నడవాలి అనేటువంటి సంగతిని మర్చిపోయి అతనికి వస్తున్నటువంటి ఆ రాబడి, ఆ వ్యాపారం, దాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు. అతని ఆస్తిపాస్తులను పెంచుకోవాలనుకున్నాడు. పెంచుకొని తర్వాత ఏమంటున్నాడు తెలుసా? మంచం మీద కూర్చొని ఒకరోజు అతని లోపల మనసుతో మాట్లాడుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. ఈ 3 వచనాలు పట్టుకొని కొంతమంది వస్తారు. బైబిల్లో కూడా ఉంది కదా తాగమని అని. వాళ్ళు ఆ వచనం వరకే చదువుతారు, కింద ఉంది, అసలైంది కింద ఉంటుంది, చదవాలి అది. దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణము తీయజూచుచున్నారు. అనుకున్నాడు, నేను ధనవంతుడిని అవ్వాలి అనుకున్నాడు, నా ధనాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, నా ఆస్తులు ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనుకున్నాడు. సంపాదించక నాకు ఏ కొదువ లేదు, ఇక నాకు ఏ కొదువ లేదనుకున్నాడు. ఇక నాకు ఏ కొదువ లేదనుకుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ గోదాములను కూడా పెద్దవి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం ఆ వచనం, లూకా సువార్త 12.
16 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఫైనల్లో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను. ధనవంతుడు అవ్వమంటున్నాడు, కానీ దేవుని ఎడల కూడా ధనవంతుడై ఉండాలి నువ్వు. నాట్ జస్ట్ వరల్డ్లీ రిచ్, వరల్డ్లీ రిచ్నెస్ కాదు, లోక సంబంధమైన ధనాన్ని కలిగి ఉండటం కాదు. దేవుని ఎడల ధనవంతుడై ఉండాలంట నువ్వు. ప్రైజ్ లార్డ్. ఇక్కడంటే మనం పని చేసుకుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, ఇల్లు సమకూర్చుకుంటున్నాము, ఇల్లులు కట్టుకుంటున్నాం, బాగానే ఉంది, కార్లు, బంగ్లాలు, బండ్లు కొనుక్కుంటున్నాం, బాగానే ఉంది. మరి పరలోకంలో ఎట్లా? దేవుని ఎడల ధనవంతుడై ఉండాలంట. లోకము ఎడల నీకు ఇల్లు ఉంది, లోకము ఎడల నీకు కావాల్సింది నువ్వు సమకూర్చుకున్నావు, బాగానే ఉంది. దెన్ వాట్ అబౌట్ హెవెన్? వాట్ అబౌట్ గాడ్లీ ప్లేస్? దైవికమైనటువంటి స్థలము సంగతి ఏమిటి? నువ్వు భూ సంబంధమైనటువంటి ధనవంతుడు కాదు, దేవుని ఎడల కూడా నువ్వు ధనవంతుడై ఉండాలి. రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల నువ్వు ధనవంతుడై ఉండాలని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలా అవుతాం దేవుని ఎడల ధనవంతుడు అంటే ఎలా అవుతాం చెప్పండి? వెరీ గుడ్. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో నువ్వు నిమగ్నమై ఉన్నప్పుడు నువ్వు దేవుని ఎడల ధనవంతుడివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం ఒక మంచి హృదయాన్ని కలిగి ఉండటం. నువ్వు దావీదు కలిగిన హృదయం చూడండి. నేను దేవదారు మ్రాణులతో నిర్మించబడిన కోటల్లో జీవిస్తున్న నా దేవుడు గుడారాల్లో నివసించటమా? నా దేవుడు కూడా దేవదారు మ్రాణుల మధ్యలోనే నివాసం చేయాలని, నా దేవునికి ఆలయం కట్టించాలని ఎవరో వచ్చి చెప్పలా ఆయనకి. ఫుల్లీ సెటిల్ అయ్యాడు ఆయన. యుద్ధాలు లేవు అప్పుడు, యుద్ధాలన్నీ జయించేశాడు ఆల్రెడీ, యుద్ధాలన్నీ అయిపోయినాయి. అన్నిటినీ అందరి మక్కలు ఇరగ్గొట్టి కూర్చున్నాడు సింహాసనం మీద. ఆయన ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఏ ట్రిప్పు, ఏ స్విట్జర్లాండ్కి పోదాం, ఏ అమెరికా పోదాం, ఏ కెనడా పోదాము, లేదా నా భార్య పిల్లల్ని తీసుకొని ఏ పిక్నిక్కి పోదామని ఆలోచించాలి ఆయన. ఎందుకంటే సహజంగా యుద్ధాలు చేసిన తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకుంటారు రాజులు. ఎందుకంటే అప్పటి వరకు ఒళ్ళు నొప్పులు, అక్కడ ఇక్కడ తెగిపోయి ఆ గాయాలు ఈ గాయాలు, అబ్బో సరైన తిండి తినక ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మరి దావీదు ఏం చేయాలి? అలాంటి వాటి గురించి ఆలోచించాలి. శారీరక విశ్రాంతి కావాలి ఆయనకు. నేను ఏ దేశానికి పోవాలా, ఎక్కడ దేశానికి పోయి నేను ఏ తిండి తినాలి అని ఆలోచించాల్సింది పోయి అన్నిటినీ సెటిల్ చేసి కూర్చున్న తర్వాత చింతాక్రాంతుడై ఉన్నాడు ఆయన. దేనికోసం చింతాక్రాంతుడు? దేనికోసం సడన్గా ఒకరోజు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ప్రవక్త గారు, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది సార్ అన్నాడు. ఏంటది? నేను కోటల్లో నివసించడం కాదు సార్, నా దేవుడు కూడా నేను నివసించేటువంటి దేవదారు మ్రాణులతో నిర్మించిన ఆలయంలో ఉండాలి ఆయన కోసం నేను ఆలయాన్ని కడతానంటే నాతాను ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అసలు ఆ ఆలోచనకు మించిన ఆలోచన లేదన్నాడు. అసలు ప్రవక్త ఏం చెప్పాలి? దేవుడి దగ్గర పోయి అడిగి వస్తానని అనాలి కదా, అనలేదు అట్లా. అంటే ఎంత హెచ్చైన ఆలోచన దావీదుకు కలిగిందో. అరే ప్రవక్తకు కలగాలి కదా ముందు కనీసం. కానీ ప్రవక్తకే వచ్చి చెప్తున్నాడు ఈయన దావీదు. ఏమని? నా దేవుడికి నేను ఆలయం కట్టించాలనుకుంటున్నాను అన్నాడు. అంటం మాత్రమే కదా, అందరినీ పోగు చేశాడు. ఎంత త్యాగం చేశాడంటే, నా కుటుంబం కోసం సంపాదించిన నా సొంత వెండిలో నుంచి, బంగారంలో నుంచి, వజ్రాల్లో నుంచి, రత్న రాశుల్లో నుంచి నేను నా భాగంగా ఇది ఇస్తున్నానని చెప్పాడు. మీరు కూడా ఇవ్వండి అన్నాడు. వాళ్ళు కూడా తెచ్చిచ్చారు.
సామాన్యమైన పని చేయలేదు దావీదు, రెస్ట్ తీసుకోవడానికి పోలా. అందుకే దేవుడు దావీదు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, దావీదు వ్యభిచారే, దావీదు ఒకడిని చంపి భార్యను తెచ్చుకున్నాడు, నిజమే. అది మనలాంటి మనుషులైతే ఆ చరిత్ర రాస్తారు, దావీదు ఇది చేశాడు అది చేశాడని. కానీ దేవుడు దావీదు గురించి రాయాల్సి వచ్చినప్పుడు నా హృదయానుసారుడని రాశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిజంగా దావీదు వంటి హృదయం, ఎంత గొప్ప హృదయం అది. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం చెయ్యాలనేటువంటి ఆ తపన కలిగి ఉండాలి నీవు కూడా, నేను కూడా. మొన్న చదువుకున్నాం, ఎందులో, హగ్గయిలోనా, హగ్గయిలో ఏమంటున్నాడు, మీరు మాత్రం సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నారు, నన్ను మాత్రం శిథిలావస్థలో ఉంచుతారా? నా ఆలయాన్ని గనక మీరు కొండల్లోకి కోణల్లోకి పోయి చెక్కలు తెచ్చి నా ఆలయాన్ని నిర్మిస్తే నేను కూడా మీ మధ్యలోకి వచ్చి సంతోషిస్తాను కదా. అంటే నన్ను పూర్తిగా పక్కన పెట్టారు మీరు అంటున్నాడు ఆయన. పూర్తిగా పక్కన పెట్టారు అంటున్నాడు. లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. ఒక్క గంటన్న మనం దేవుడి గురించి ఆలోచన చేయాలండి ఒకరోజు. ఎందుకంటే మరి ఆయన నిన్ను గురించి శ్రద్ధ వహిస్తున్నాడని బైబిల్లో ఉందిగా. ప్రవక్త చెప్పాడు, ఆయన మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. మరి మీరు వహిస్తున్నారా? హీ కేర్స్, డూ యూ అని ఒక వర్తమానం చెప్పాడు. రోజులో ఒక గంటన్న దేవునికి నేనేం చేస్తే సంతోషిస్తాడని ఆలోచించావా మనం? నేనేం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, నేనేమి చేస్తే దేవుడిని సంతోషపరచగలను, అలాంటి ఒక గుండె కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే నీవు దేవుని ఎడల ధనవంతుడై ఉండాలంటే యూజ్ యువర్ వెల్త్, నీ సంపదను ఆయన కోసం వినియోగించాలి. యూజ్ యువర్ టైం, నీ సమయాన్ని ఆయన కోసం వినియోగించాలి. అండ్ టాలెంట్స్, మీ తలాంతులను, మీకు మంచిగా పాడేటువంటి స్వరం దేవుడిస్తే ఆ స్వరాన్ని ఊరకట్ట పెట్టుకొని కూర్చోకూడదు. నువ్వు పాడు మైక్ ఇచ్చినప్పుడు నువ్వు పాడు అని ఏమకిస్తేనా తర్వాత ఏం పాడాలనుకుని ఏం లాక్కుంటే మళ్ళీ ఆమె లాక్కుంటుంది. ఫస్ట్ ఏమో నెట్టుకుంటారు నువ్వు పాడని, తర్వాత నేను పాడతానని ఏమో తీసుకుంటే ఆమె కూడా నేను పాడతాను ఆమె లాక్కుంటుంది. ఇవన్నీ చేసి సాంగ్ లీడర్ మైక్ లాక్కుంటాడు, మీరెవరు పాడొద్దులేమో నేను పాడతానని. యూజ్ యువర్ టాలెంట్స్ టు గాడ్. దేవుడే తలాంతు ఇచ్చేవాడు, దేవుడే. నీకు మంచిగా పాడేటువంటి తలాంతు ఉంటే నువ్వు పాడు దేవుడి కోసం, మహింపరచు నీ స్వరాన్ని. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఒకరోజు గొంతు నొప్పని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. కంటిన్యూస్ సభలో చెప్పి గంటలు మాట్లాడి దైవావేశంతో మాట్లాడతాడు కాబట్టి గొంతంతా పోయింది ఆయనకి. డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ అన్నాడు, నీ గొంతులో ఉన్న నరాలన్నీ కరుడు గట్టిపోయినాయి, ఇక నువ్వు మాట్లాడకూడదు అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. బయటకు వచ్చాడు, కనీసం నా గొంతన్న దేవుడికి ఉపయోగపడుతుందని మాట్లాడటం ఆపలేదు ఆయన, ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏది ఇచ్చాడో అది నువ్వు దేవుడి కోసం ఉపయోగించాలని, అలాగా నువ్వు దేవుని ఎడల ధనవంతుడు అవుతావు. నీకు సంపద ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? నీకు సంపద ఇచ్చాడండి దేవుడు, ఎందుకు ఇచ్చాడు? నీకు రాబడిస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇస్తున్నాడు? ఒక పేదవాడిని చూసినప్పుడు మనం ఒక్కసారి గ్రహించుకోవాలి, అరే దేవుడు వాడికంటే నన్ను ఉన్నతుడిగా పెట్టాడు. వై హీ ప్లేస్డ్ మీ, ఎందుకు నన్ను అలాగ పెట్టాడు ఆయన? ఆలోచన చేయాలి మనం. ఒకసారి కూర్చొని ఆలోచన చేయాలి. ఇంత రాబడి వస్తుంది నాకు, అద్దెలు వస్తున్నాయి, ఉద్యోగం చేస్తున్నాము, ఇంత రాబడి ఎందుకు ఇచ్చాడు? ఏదో పర్పస్ ఉంది దేవుడికి, దాని వెనకాల ఏదో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఏదైనా చేశాడంటే దాని వెనకాల ఏదో ఉంది, నువ్వు గమనించాల, అంతే. థింక్ వన్స్, ఒకసారి ఆలోచన చేయి, నువ్వేం చేయొచ్చు. అలాగనే దేవుని పని చేయడం, దేవుని పని చేయటం కోసం మీ తలాంతులు, మీ సంపద, మీ సమయం, అలాగనే హెల్పింగ్ ద పూర్, పేదవాళ్లకు సహాయపడడం, ఇవన్నీ చేయటం ద్వారా మనం దేవుని ఎడల ధనవంతులు అవుతాం. అలాగనే సపోర్టింగ్ మినిస్ట్రీ,
ఒక పరిచర్య కొనసాగుతూ ఉంది, చిన్న పరిచర్య. ఈ పరిచర్య అభివృద్ధి అవ్వటం కోసం అందరూ కష్టపడటం, అందరూ చేతులు వేయడం, మీ కష్టాన్ని అందించడం, అలాగ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడం, పరిచర్యను ప్రోత్సాహకరంగా మీరు ఆదుకోవడం. అలాగే స్పిరిచువల్ రిచ్నెస్, ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతులు కావాలంటే మనకు విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, అలాగనే విధేయత ఉండాలి, దేవుని పట్ల హ్యూమిలిటీ, తగ్గింపు ఉండాలి, పరిశుద్ధత, హోలీనెస్ ఉండాలి, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉండాలి. దేవుడు ఏదైనా చేసినప్పుడు ఎల్లప్పుడూ కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది చిన్న మేలు చేసినా నువ్వు రెయ్యంబగులు చెప్పుకోవాలి. అది నువ్వు రెయ్యంబగులు చెప్పాలి. చెప్పినప్పుడు అది ఇతరులకు సాక్షార్థంగా ఉంటుంది. అది మనం అనుకుంటాం ఇది చిన్నదే కదా. నో, దట్ ఈజ్ నాట్ ఎ లిటిల్ వన్. అది ఇతరులకు పెద్దది కావచ్చు. పిల్లలు లేరు, నీకు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నా దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చానని. వాడికి ఎంత ఆదరణ ఉంటుందో తెలుసా? అర్థమవుతుందా మీకు? నేను చెప్పుకుంటాను, నా దేవుడు నాకు ఇచ్చాడండి, నేను అడిగిన ఎలా ఇచ్చాడని చెప్పుకుంటాను నేను. అప్పుడు వాడు ఆశకెళ్ళి అడుగుతాడు, మాకు కూడా ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? ఇదేమన్నా నూజీడీలా లేదా తిమ్మిరి బిళ్ళలా? అరే నా దగ్గర 2 ఉంది, నీది ఒకటి ఇస్తున్నా అని. వాడికి ఒకటి ఇస్తే వీడి దగ్గర ఒకటే ఉంటుంది. వీడు తిన్న తర్వాత వీడి దగ్గర ఉండవు. దేవుడు అలాంటి వ్యక్తి కాదు కదా. యూ కెనాట్ ఎగ్జాస్ట్ ద రిచ్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు అవగొట్టలేవు. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ని నువ్వు అవగొట్టలేవు. వాడికి ఇచ్చాను రా బాబు, నీకు ఇవ్వలేను రా అంటానికి ఆయన చెయ్యి కురచ కాలేదు. వింటున్నారా? నువ్వు అవగొట్టగలవా దేవుని సంపదని? నువ్వు దేవుని దీవెనలు అవగొట్టగలవా? లేదా వాడిని ఆశీర్వదించాను కానీ నేను మళ్ళీ తయారు చేసిన తర్వాత నువ్వు రా. హీ ఈజ్ నాట్ ఏ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ బ్లెస్సింగ్స్. అంటే మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకమని ఆయనే చెప్పాడు. తర్వాత బిల్డింగ్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ బై లివింగ్ ఎ లైఫ్ దట్ ప్లీజెస్ గాడ్. దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనం దేవుని ఎడల ధనవంతులుగా ఉంటాం. చాలా చెప్పుకుంటూ వచ్చాము. మరి మోషే సంగతి కనుక మీరు చూస్తే, మోషే భూమి మీద చాలా ఐశ్వర్యవంతుడు కదా. మోషే ఉంటే మరి ఐగుప్తు దేశానికి ఫరో అయ్యేవాడు. ఆయన ఫరో అంటే ఏం లేదు, రాజు అనే అర్థం. మోషే కనుక ఐగుప్తుని విడిచిపెట్టకుండా ఉంటే మోషే ఫరో అయ్యేవాడు ఐగుప్తు దేశానికి. కానీ మోషే ఎప్పుడు కూడా భూ సంబంధమైన సంపదల వైపు, ఆ సైన్యం వైపు, ఆ రథములు, ఆ యొక్క అక్కడ ఉండేటువంటి ఆ సామాగ్రి వైపు మోషే ఎన్నడూ కూడా చూడలేదు. బైబిల్ గ్రంథం చెప్పింది, విశ్వాసమును బట్టి మోషే ఫరో కుమార్తె యొక్క కొడుకును అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదులే కానీ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఆయన శరీరానుసారంగా జీవించినట్ట, ఆత్మానుసారంగా ఆలోచించినట్ట? చెప్పండి. ఇప్పుడు ఐగుప్తు ధనం ఒక పక్కన ఉంది, క్రీస్తు కోసం నింద, క్రీస్తు కోసం మాటలు పట్టడం, క్రీస్తు కోసం తిట్లు తిట్టడం ఒక పక్కన ఉంది. ఇప్పుడు మోషే ఎటువైపు వెళ్ళాడు? ఆత్మ సంబంధంగా ఆలోచించాడు. క్రీస్తు కోసం నేను నిందలు పడతానని వెళ్ళాడు. ఎందుకంటే ఆ బహుమానం దీనికంటే నిశ్చయం. ఇక్కడ నువ్వు ఎంత ధనం సంపాదించినా, సొలొమోను చెప్పాడు, నువ్వు ఎంత సంపాదించినా నీ వెనకాలోడికి వదిలిపెట్టిపోవటమే, వాడు తిక్కలోడు మంచోడు తెలియదు అన్నాడు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన నువ్వు తినలేవు. అది నీ వెనకాల ఉన్నోడికి వదిలిపెట్టి పోవటమే అని రాశాడు సొలొమోను. వాడు కూడా ఎలాంటి వాడో తెలియదు అంట మనకు.
వాడు కాజేస్తాడు. నువ్వు కష్టపడి ప్రతి రూపాయి కష్టపడి సంపాదించి వెనకాల వేసుకుంటా వచ్చి నువ్వు కష్టపడతావు. వాడు వచ్చినోడు దివాలా తీస్తాడు. ఎవడికి తెలుసు? తండ్రి సంపాదించిన ఆస్తినోడు 10 నిమిషాలు కాజేయచ్చు. చెప్పలేం మనం, అవునా కదా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, భూ సంబంధంగా కాదు, దేవుని ఎడల మనం ధనవంతులై ఉండాలని స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. అది ఎలాగ చేయగలంటే ఆత్మానుసారంగా జీవించుట వలనే. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు ఆయన? శరీరము బలహీనమైంది, ఆత్మ ఎప్పుడు సిద్ధమైంది. దేని గురించి చెప్తున్నాడు? ప్రార్థన అనే అంశం వచ్చింది, దాని గురించి చెప్పాడు. ప్రార్థన చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే శరీరం బలహీనమైంది కానీ ఆత్మ అయితే సిద్ధంగా ఉంది. సో ఈ ప్రార్థన ఎందుకు చేయమని కూడా చెప్పాడు ఆయన. శోధింపబడకుండానట్లు ప్రార్థన చేయమని చెప్పాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శోధనకి శ్రమకి తేడా ఏంటని ఆలోచించారు? శోధన శ్రమ అంటారు కదా, ఏంటి అసలు ఇవి? శోధన శ్రమ అంటే ఏంటి అసలు? ఆలోచించారు ఎప్పుడైనా? శ్రమకి శోధనకి తేడా ఏంటని అక్కడ దేవుడు స్పష్టంగా మెన్షన్ చేశాడు. అక్కడ శ్రమ అని మెన్షన్ చేయలేదు, శోధన అని మెన్షన్ చేశాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. శోధన అనేది సాతానుడు కలుగజేసేది. అది గుర్తుపెట్టుకోండి, శోధన అనేది సాతానుడు కలుగజేసేది. ఈ శోధన అనేది కలుగజేసి వాడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తం నుండి నిన్ను దూరం చేస్తాడు. దేవుడు నిన్ను శోధించడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో ఉంది అది. దేవుడు ఒక మనిషిని శోధించడు, కానీ ఆయన పరీక్షిస్తాడు. పరీక్ష వేరు, శోధన వేరు. ఉదాహరణకి అబ్రహామును దేవుడు పరిశోధించాడని బైబిల్లో. ఇస్సాకు దగ్గర ఆదికాండం 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. మరి శోధన అంటే ఏంటి? శోధన ఎవరి వల్ల కలుగుతుంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు ఎవరిని శోధించడు. ఒకవేళ ఒకడు శోధించబడినప్పుడు నన్ను దేవుడే శోధించాడని చెప్పకూడదని చెప్తుంది వాక్యం. ఈ శోధన అనేది ఎందుకు వస్తుంది అని కనుక మనం ఆలోచిస్తే మన మూల వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. అంటే నువ్వు ప్రార్థిస్తే శోధనలు రావనే కదా. అని అర్థం అదే కదా. నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ శోధన అనేది చాలా డేంజరస్. ఈ శోధన అనేది సాతానుడు కలుగజేస్తాడు. దేవుడి వల్ల కలిగేది కాదు అది శోధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లల శోధన దెయ్యం వల్ల కలుగుతుంది. మరి పరిశోధన అనేది దేవుని వలన కలుగుతుంది. ఈ శోధన ద్వారా నిన్ను సాతానుడు వెనకకి లాగాలని ప్రయత్నిస్తుంటే దేవుడు నిన్ను పరిశోధనల ద్వారా నిన్ను పైకెత్తాలని చూస్తున్నాడు ఆయన. దేవుడు అబ్రహాము నీ కుమారుని తీసుకొని వచ్చి నాకు బలిగా ఇవ్వమని చెప్పిన తర్వాత ఆయన విశ్వాసం పెరిగిందా జరిగిందా? అంతకంతకు పెరిగాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్ల సాతానుడు కూడా యేసుక్రీస్తుని శోధించిందని బైబిల్ గ్రంథంలో. శోధించబడకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించాలంటే నువ్వు ఆత్మను అనుసరించి ఉండాలి. శరీరాన్ని అనుసరిస్తే నువ్వు ప్రార్థన చేయలేవు.
ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయాలి అంటే నీ శరీరాన్ని బట్టి చూస్తే కనుక నువ్వు ప్రార్థన చెయ్యలేవు. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడే నీకు జీవమును సమాధానమును కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. శరీరానుసారులు అందరూ కూడా మరణానికి వెళ్తారని బైబిల్ గ్రంథం చెప్పి, ఆత్మానుసారులు అందరికి ఏముంటుందట? జీవమును సమాధానం ఉంటుందంట. బీదలాజరు చనిపోయాడు, కింద వేదన పడ్డాడు, అతను మంచి బిలీవరు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ తీరు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. అప్పుడు అబ్రాహాం అన్నాడు, అతని జీవిత కాలంలో అతను చాలా కష్టాలు పడ్డాడు, ఇప్పుడు ఇక్కడ అతను విశ్రాంతి పొందుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా, ఆత్మానుసారంగా మనం జీవించమని బైబిల్ గ్రంథం చెప్తుంది. శరీరం ఎప్పుడు కూడా బలహీనమే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు 10 సంవత్సరాలు నీకు బలహీనతలు ఉంటాయి. 20 ఏళ్ళ ఏ వయసుకి తగ్గట్టు ఆ బలహీనత ఆ వయసుకి ఆ శరీరం మీద ఉంటూనే ఉంటుంది. కానీ శరీరాన్ని బట్టి కనుక నువ్వు భక్తి చేస్తే యూ కెనాట్ ఓవర్కమ్, నువ్వు జయించలేవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేన్ని అనుసరించి భక్తి చేయాలి? ఆత్మను అనుసరించి భక్తి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను అనుసరించి భక్తి చేసినప్పుడే మనకు జీవము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మన దేవుడు చెప్పబడినటువంటి వాక్యమును మన హృదయంలో ముద్రించును గాక. సమయంలో అందరం పైకి లేచి నిలబడినట్లయితే